నంద్యాల జిల్లా సిరివెల్లమెట్ట వద్ద గత రాత్రి దాదాపు 1:40 ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ రోడ్డు ప్రమాదంలో నెల్లూరు నుండి హైదరాబాద్కు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు యొక్క టైర్ పేలడంతో రోడ్డు ప్రమాదం సంభవించింది. డివైడర్ అవతల వస్తున్న ఓ లారీని బస్సు వేగంగా ఢీకొనడంతో అగ్ని రాజుకొని బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్ మరియు క్లీనర్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అగ్ని కీలలో ఉన్న బస్సు నుండి రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు, స్థానికులు బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను కాపాడారు. బస్సులోని 36 మంది ప్రయాణికుల ప్రాణాలను వారు కాపాడారు. ఇందులో 4 ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా వారిని నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా సమాచారం అందిన వెంటనే జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించారు. కర్నూలు నుండి క్లూస్ టీం వచ్చి ప్రమాద ఘటనపై దర్యాప్తు చేయడం జరుగుతుందని, ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సు మరియు లారీ ఢీకొన్న ఘటనలో అగ్నికి వాహనాలు దగ్ధం కాబడ్డాయని ఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. జాతీయ రహదారిపై ఎటువంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్ను పోలీసులు క్లియర్ చేశారు. మీ నాన్న పేరు పైన ఒక అబ్బాయి వచ్చి ఉన్నాడు. పైన నేను ఈరోజు రాత్రి సుమారు 1:40 ఆ టైంకి నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఒక ప్రైవేట్ బస్ది ఫ్రంట్ రైట్ సైడ్ ఉన్న టైర్ బర్స్ట్ అయ్యి బస్ రోడ్ డివైడర్ని దాటేసి అటు పక్క వెళ్ళి అక్కడి నుంచి ఆపోజిట్ సైడ్ నుంచి వస్తుండగా ఒక లారీని గుద్దేసింది. ఈ యాక్సిడెంట్ వల్ల బోత్ ద వెహికల్స్ కాట్ ఫైర్ యాజ్ వెల్. కానీ ఆల్ ద ప్యాసెంజర్స్ ఆర్ సేఫ్. ప్యాసెంజర్స్ అందరూ సేఫ్గా బస్ నుంచి దిగారు. కొంతమంది లోకల్ పీపుల్ అండ్ पुलिस पर्सनल వెంటనే స్పాట్కి రీచ్ అయ్యి బస్లో ఉన్న ఎగ్జిట్ అండ్ విండోస్ని కొట్టి అక్కడి నుంచి ప్యాసెంజర్స్ అందరూ సేఫ్గా బస్ నుంచి బయటకి వచ్చారు. బస్లో మన దగ్గర ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 36 ప్యాసెంజర్స్ ఉన్నారు. All of them are safe. 4 passengers की small fracture injuries आई रही. All the injury
యాక్సిడెంట్లో ముగ్గురు, ఒక బస్ డ్రైవర్, దెన్ అపోజిట్ సైడ్ నుంచి వచ్చిన లోరీ డ్రైవర్ అండ్ లోరీ క్లీనర్, ముగ్గురు పర్సన్స్ దే హ్యావ్ పాస్డ్ అవే. Their bodies are also being right now moved to hospital. So that is the information which we have right now. Traffic has been cleared. Traffic is moving smoothly. For now, bus and lorry scene lo memo unchamu. RFSNL and FSL teams ఇప్పుడు కర్నూలు నుంచి వస్తున్నాయి కాబట్టి వాళ్ళు చూసి ఫైర్ కాజ్ ఇప్పుడు చూస్తే బికాజ్ ఆఫ్ యాక్సిడెంట్ ఓన్లీ, బికాజ్ బోత్ బస్ అండ్ లోరీ బ్యాటరీస్ ఉన్నాయి. సో దానివల్ల అవి ఉండొచ్చు, కానీ అది ఆర్ఎఫ్ఎస్ఎల్ అండ్ ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ వచ్చి వాళ్ళే ఇది కన్ఫర్మ్ చేస్తారు. సో దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ ఫ్రమ్ నౌ. డివైడర్కి అవతల గుద్దేసినట్టు, లారీ గుద్దినట్టు మేము సేఫ్ అయినాం, లేకపోతే ఎక్కడ పడిపోయేవాళ్ళం. అక్కడి నుంచి ఆ కథలో మేము నిద్రలో లేచేసరికి అంతా లోపలని అన్నీ అనువదిలేసాం. ప్యాంటు డబ్బులు అన్నీ మొత్తం దాన్ని వదిలివేసి వాచ్ అలాట్మెంట్ అలారం వచ్చేసింది. పిల్లలు పైన ఫోన్ చేశారు. ఇక్కడ దూకడం ఈ లోపల క్లీనర్ వచ్చాడండి. క్లీనర్ రావడంతో చాలా క్లీనర్ భగవంతుడు బగ్గించాడు. మన సౌండ్తో కొట్టి గ్లాస్ పక్కన పెట్టేసి ఎగ్జిట్ ఓపెన్ చేశాడు. అది దూకేసరికి కొద్ది కాలు ఇది బస్సులు మొత్తం ఫుల్ ఉందా? బస్ ఫుల్ ఉంది. ఎంతమంది ఉన్నారు బస్సులో మొత్తం? 36 మంది ఉండదు. అందరూ బయటకు వచ్చారా? బస్ అందరూ ఆల్మోస్ట్ సేఫ్ అయ్యారు. మేము అందరం కూడా మేము ముగ్గురం పిల్లలు, మా సిస్టర్, నేను, మా డాక్టర్ తమ్ముడు కూతురు అందరూ సేఫ్ అయ్యాము. నాన్న ఏదో దయవల్ల. ఎక్కడెక్కినారు మీరు బస్సు? నెల్లూరు. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కినారు? నెల్లూరు నుంచి హైదరాబాద్. ఏం జరిగిందన్న? బస్సు బాగా వస్తుంది, అందరం బాగా వస్తుంటే టైర్ బ్లాస్ట్ అయ్యి సైడ్ కట్ అయ్యే టైంలో లారీ వచ్చి కొట్టేసింది. ఎంతమంది ఉన్నారు బస్సులో? నా ఎంత తెలియదు. 20 మెంబర్స్ పైన ఉంటారు. పిల్లలు ఉన్నారు. అంటే ఆ టైంలో ఫుల్ నిద్రలో ఉన్నారా మీరు? ఆటోమేటిక్గా చాలా మంది నిద్రలో లేరు, అందరూ చూస్తున్నారు. నేను నిద్రలో లేను, కానీ నేను కొట్టడం ఏంటంటే ఎగురు వచ్చి ఒక 100 మీటర్స్ దాకా లాగులో పడిపోయాను. పట్టడం నాకు కాలు కాల్చిరావడంతో నేను చేతులతో దోగాడుకుంటా పక్కనైతే బస్సు అంటుపోయింది కదన్నా. ఎంతమంది ఎట్లా వచ్చినారు బయటికి? పక్కన ఏరియా బస్సు పేరు తెలియదన్నా వచ్చి పాపం అద్దాలు పగలగొట్టి తీశారు. పాపం తీశారు. మా క్లీనర్కి అయితే ఆ అబ్బాయికి ఏం కాలే. అబ్బాయి కూడా వచ్చి లగేజ్ అంతా తీసి బాగా తీసాడు. తర్వాత ఫైర్ ఎత్తుకున్నది బస్సు. బస్సులో ఉన్నారా లారీలో ఉన్నారా? నేను బస్సులో. ఎక్కడ జరిగింది కరెక్ట్? అది నాకు ఊరు ఇదేది ఎలా ఇది కరెక్ట్గా తెలియదు. ఏమైనా చనిపోయినారా? డ్రైవర్ చనిపోయాడు అంటున్నారు, నాకైతే తెలియదు. అయితే నెల్లూరు నుంచి హైదరాబాద్కి బయలుదేరాము. మైతిగూడ దాటిన తర్వాత టాయిలెట్స్కి ఆపాము. అందరిని పిలుచుకున్నాము. దిగారు. అందరూ వాష్రూమ్ పోలేసి లోపలికి ఎక్కేసారు. ఎక్కిన తర్వాత మళ్ళీ బయలుదేరారు. మామూలుగా నార్మల్గానే వెళ్ళిపోతా ఉన్నాము. ఒక సైడ్ డివైడర్ అనుకున్నా. టైర్ బ్లాస్ట్ అయిపోయి డివైడర్ ఎక్కేసి బండి అలాగే అన్న అంటున్నాను. కంట్రోల్ చేయాలనుకున్నాను, అది కంట్రోల్ కావడం లేదు. డివైడర్ పైన ఉండేసరికి కంట్రోల్ కాలేదు. బండి అవలో పాస్ అయిపోయి డివైడర్ ఎక్కగానే అట్లా బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయితేనే నేను కింద పోయి పడిపోయినా. నేను ఎక్కడుండేది నాకు అర్థం కాలేదు. కొద్దిసేపు అక్కడ బ్లాస్ట్ అయ్యి కింద పడిపోయాను. మళ్ళీ తర్వాత వచ్చి అందరికి ఎమర్జెన్సీ కాడికి వచ్చి టప్పా అందరినీ కొట్టేసి లాక్ ఓపెన్ చేయని చెప్పి ఒక ప్యాసింజర్ లాక్ ఓపెన్ చేసినాడు. అందరిని తీసుకున్నాను, దింపుకున్నాను. మళ్ళీ తర్వాత మళ్ళీ రాడ్ తీసుకుని అది గ్లాసెస్ పగలగొట్టేసినాను. ఇక్కడ కొందరిని దింపుకున్నాను, అక్కడ కొత్త కొందరిని దింపుకున్నాను. కొందరు అయితే ఆటోమేటిక్గా దింపేసినాను. బస్సులో ఉన్న ప్రయాణికులందరూ దిగిపోయారా? ప్రయాణికులందరూ దిగుతున్నారు. బస్సులో ఎవరు లేరు? దిగిన తర్వాత ఖాళీ. మీ డ్రైవర్ ఒకడు అక్కడ ఎరుకోపోయి చనిపోయాడు. ఏం పేరు డ్రైవర్ పేరు? ఏం పేరు? నా పేరు దుస్సా ఓబ్లేస్. అవతల కంటైనర్ ఏమైంది? అది తెలియదు. అప్పుడు కింద పడిపోయి ఉన్నాను. నేను ఆయన కోసం అని ఎత్తుకుంటే అంతలోకి ఇక్కడ ఫైర్ వచ్చేసి అక్కడ పోయడానికి నాకు అవకాశమే ఇవ్వలేదు. అంటే మంటలు ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చాయి?
ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చాయి మంటలు ఫ్రంట్ దగ్గర నుంచి ఫ్రంట్ దగ్గర నుంచి మంటలు వచ్చాయి. అప్పుడు ఏమంటే ఫైర్ వాళ్ళు ఏమైనా వచ్చారా? ఏం రాలేదా? ఫైర్ సిబ్బంది ఏమైనా వచ్చారా అప్పటికి? ఏమంటే వచ్చేసినారు పోలీసు వాళ్ళు, అందరూ అంబులెన్స్ అందరూ కాల్ చేశారు మా వాళ్ళు. మా మొబైల్స్ కూడా అక్కడే బస్సులోనే ఖాళీ అయినాయి. మా మొబైల్ కానీ మా ఏం లేవు. మా ప్యాసింజర్ కూడా బస్సులో. బస్సు స్లీపర్ బస్ అది? స్లీపర్ స్లీపర్ బస్. మీ ప్రయాణికులు చిన్న చిన్న గాయాలతో బయట ఉన్నారు అంతేనా? చిన్న చిన్న